శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి గ్రహాల సంచారాన్ని బట్టి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, అలాగే డిసెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి అనుకూలించే తేదీలేంటో, ప్రతికూలించే తేదీలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా డిసెంబర్ నెలలో గ్రహాల స్థితిగతులు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు, గ్రహాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, డిసెంబర్ నెలలో సూర్యుడు డిసెంబర్ 15వ తేదీ వరకు వృశ్చిక రాశిలో ఉండి, ఆ తర్వాత డిసెంబర్ 16వ తేదీ ధనుస్సు రాశిలోకి ప్రవేశించి డిసెంబర్ నెల చివరి వరకు ధనుస్సు రాశిలోనే ఉంటున్నాడు. అదేవిధంగా డిసెంబర్ నెలలో కుజగ్రహం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, డిసెంబర్ నెలలో 6వ తేదీ వరకు, అంటే 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కుజుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు. ఆ తర్వాత డిసెంబర్ 7వ తేదీ నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశించి డిసెంబర్ చివరి వరకు కూడా ధనుస్సు రాశిలోనే ఉంటున్నాడు. ఆ తర్వాత బుధుడు డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు తులారాశిలో ఉంటున్నాడు. డిసెంబర్ 6వ తేదీ నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 వరకు వృశ్చికంలోనే బుధుడు ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ బుధుడి సంచారంలో మార్పు జరుగుతుంది. అంటే మొత్తం మీద డిసెంబర్లో 28వ తేదీ వరకు బుధుడు వృశ్చికంలో ఉంటున్నాడు. ఇక గురుగ్రహం విషయానికి వస్తే, డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 4 వరకు, అంటే మొదటి 4 రోజుల్లో మాత్రం కర్కాటక రాశిలో గురువు ఉండి డిసెంబర్ 5వ తేదీ వక్రించి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. డిసెంబర్ 5 నుంచి నెల చివరి వరకు గురువు మిథున రాశిలోనే ఉంటాడు. ఇక శుక్రుడి విషయానికి వస్తే, శుక్రుడు డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వృశ్చిక రాశిలో ఉంటున్నాడు. డిసెంబర్ 20వ తేదీ నుంచి ధనుసు రాశిలోకి వచ్చి డిసెంబర్ చివరి వరకు కూడా శుక్రుడు ధనుసు రాశిలోనే ఉన్నాడు. కాబట్టి డిసెంబర్ నెల మాస ఫలితాలను ఈ గ్రహాల సంచారం బట్టి, గ్రహాలు ఉన్న స్థితిని బట్టి మనం పరిశీలించి చూసుకోవాలి. అంటే ప్రధానంగా గ్రహాల సంచారంలో ఎప్పుడు మార్పు జరిగింది, గ్రహము ఏ రాశిలో ఉంది, సూర్యుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, ఈ గ్రహాలకు సంభవించిన మార్పులు డిసెంబర్ నెలలో ఎలా ఉన్నాయి, ఎప్పుడు ఏ రాశిలో ఉన్నాయి, ఆ గ్రహాల స్థితిగతులు, ఆ గ్రహాలలో వచ్చినటువంటి మార్పులు, ఆ మార్పులు మేషాది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తున్నాయి, గ్రహాల పొజిషనింగ్, గ్రహాల స్థితిని బట్టి సంపూర్ణంగా ఒక్కొక్క రాశికి మాస ఫలితాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో గ్రహాల సంచారం బట్టి మాస ఫలితాలు పరిశీలిస్తే, డిసెంబర్ నెలలో మొదటి 15 రోజులు సూర్యుడు 10వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 16 రోజులు సూర్యుడు 11వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అంటే డిసెంబర్ నెల మొత్తం కూడా సూర్యుడు కుంభరాశి వాళ్ళకి విశేషమైన శుభ ఫలితాలను ఇస్తున్నాడు. మొదటి 15 రోజులు దశమంలో ఉండటం వల్ల ధనలాభం కలుగుతుంది, ఉద్యోగ వ్యాపారాల్లో పదోన్నతి ఏర్పడుతుంది, గొప్ప వాళ్ళతో స్నేహం పెరుగుతుంది, సంఘంలో పేరున్న వాళ్ళతో పరిచయాలు, స్నేహాలు ఏర్పడతాయి, వాళ్ళ స్నేహం వల్ల మంచి లాభం పొందగలుగుతారు, సమాజంలో మంచి గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి, ఒక విశిష్ట వ్యక్తిగా సమాజంలో స్థానం పొందే యోగం డిసెంబర్ 15వ తేదీ వరకు ఉంది. డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31 వరకు 11వ స్థానంలో సూర్యుడి వల్ల వృత్తి వ్యాపారాలు విశేషంగా అనుకూలిస్తాయి, స్థిరాస్తులు ఏర్పరచుకుంటారు, ప్రాపర్టీస్ కొనగలుగుతారు, ధనలాభం చేకూరుతుంది, అన్ని విధాలుగా సంతోషకరమైన జీవితం గడుపుతారు. రవి బలం అనేది కుంభరాశి వాళ్ళకి అద్భుతమైన రక్షలాగా డిసెంబర్ నెలలో కాపాడుతోంది. అంత అద్భుతంగా సూర్యుడు యోగిస్తున్నాడు. అలాగే కుజుడి సంచారాన్ని పరిశీలిస్తే, డిసెంబర్ నెలలో కుజుడు మొదటి 6 రోజులు మాత్రమే 10వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మొదటి 6 రోజుల్లో 10వ సంచారం చేయటం వల్ల శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. అంటే కొంచెం ఎక్కువ శ్రమ పడాలి, కష్టము సుఖము రెండూ ఉంటాయి, స్వల్ప లాభం ఉంటుంది, కానీ ఎక్కువ కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద ఎత్తుగడలకి వెళ్ళకూడదు. అంటే తిమింగలం వైపు టార్గెట్ చేయకండి, చిన్న చిన్న చేపలను టార్గెట్ చేయండి. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 మధ్యలో తిమింగలం వైపు టార్గెట్ పెడితే మాత్రం ఎదురు దెబ్బ తగులుతుంది. చిన్న చేపలు టార్గెట్ చేయాలి. అంటే పెద్ద పెద్ద ఎత్తుగడలకు వెళ్ళకూడదు. భ్రమ, భ్రాంతి వీటికి దూరంగా ఉండాలి. సమయానుకూలంగా లాభము నష్టము బేరీజు వేసుకుంటూ చిన్న చిన్న అడుగులు వేస్తూ టార్గెట్ రీచ్ అయ్యే ప్రయత్నం చేయాలి. అప్పుడు కుజుడు మొదటి 6 రోజుల్లో 10వ స్థానంలో ఉన్న పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ 7వ రోజు నుంచి, అంటే డిసెంబర్ 7 నుంచి 25 రోజుల పాటు కుజుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు.
డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 31 వరకు కుంభరాశి వాళ్ళకి కుజుడు 11వ స్థానంలో లాభస్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే ప్రతి పనిలో విజయం కలుగుతుంది, రావాల్సిన ధనం సకాలంలో చేతికి వస్తుంది, మొండి బాకీలు చాలా తొందరగా వసూలైపోతాయి, ఇంతకుముందు ఆగిపోయిన పనులు కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు, ఏ పని చేయాలన్నా చాలా ధైర్యంగా చేస్తారు, దృఢ సంకల్పంతో ప్రతి పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు, నూతన వస్తులాభం ఆనందాన్ని కలిగింపజేస్తుంది. అంటే డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 31 వరకు కుజుడు విశేషంగా యోగిస్తున్నాడు, ఒక రక్షలాగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. మొదటి 6 రోజుల్లో మాత్రమే కుజుడు 10th సంచారం వల్ల కొద్దిగా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. అలాగే బుధుడి సంచారం బట్టి డిసెంబర్ నెలలో ఫలితాలు పరిశీలిస్తే బుధుడు కుంభరాశి వాళ్ళకి మొదటి 5 రోజుల్లో 9వ సంచారం చేస్తున్నాడు, తర్వాత 23 రోజులు అంటే డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 వరకు 10వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు కూడా బుధుడికి యోగించవు. అంటే కుంభరాశి వాళ్ళకి డిసెంబర్లో రవి ఎక్సలెంట్గా ఉన్నాడు, కుజుడు ఆల్మోస్ట్ ఎక్సలెంట్గా ఉన్నాడు, బుధుడు మాత్రం ఫేవరబుల్ లేడు. డిసెంబర్ 28 వరకు ఆల్మోస్ట్ మంత్ ఎండింగ్ వరకు బుధుడు ఫేవరబుల్ లేడు. బుధుడు ఫేవరబుల్ లేకపోవటం వల్ల ఏ ఆస్పెక్ట్లో ఏ రిజల్ట్స్ వస్తాయంటే మొదటి 5 రోజులు మాత్రం సంతానానికి కానీ మీకు కానీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, బయటికి వెళ్ళేటప్పుడు వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని వెళ్ళండి. అలాగే నిర్లక్ష్యము అలసత్వం పెరుగుతాయి, ప్రతి విషయాన్ని ఈజీగా తీసుకుంటారు, ఈజీ గోయింగ్ నేచర్ ఉంటుంది, దాన్ని కొంచెం తగ్గించుకోండి, అటెన్షన్ పే చేసి జర్నీ చేయటం మంచిది. అలాగే తర్వాత 23 రోజులు కూడా మీ మీద ఒక్కొక్కసారి నీలాప నిందలు వస్తాయి, మాటలు పడాల్సి వస్తుంది, అలా జరగకుండా చూసుకోవాలి. మీ తప్పు లేకుండా ప్రతి విషయంలో జాగ్రత్తగా ముందుకు అడుగు వేయాలి, అకాల భోజనం ఉంటుంది. కాబట్టి బుధుడు మాత్రం నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు కాబట్టి అవి తొలగిపోవాలంటే ఈ నెలలో వచ్చే బుధవారాలు గణపతి ఆలయ దర్శనం చేసుకోండి, గణపతికి గరిక ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోండి, గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపం 5 ఒత్తులేసి వెలిగించండి, గం క్షిప్రప్రసాదనాయ నమః, వక్రతుండాయ హుం ఈ రెండిట్లో ఏదో ఒక మంత్రం 21 సార్లు చదువుకోండి, సంకటనాశక గణేష స్తోత్రం వినండి. ఈ నెలలో వచ్చే బుధవారాలు ఈ పరిహారాలు చేసుకుంటే బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి బుధవారం పూట ఈ నెలలో దానం ఇవ్వటం లేదా నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం ద్వారా కూడా బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అప్పుడు పూర్తిగా బుధుడు ఫేవరబుల్ రిజల్ట్స్నే కలిగింపజేస్తాడు. ఇక శుక్రుడి సంచారం కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో తీసుకుంటే శుక్రుడు మొదటి 19 రోజులు 10వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు, తర్వాత 11 రోజులు 11వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 19 వరకు శుక్రుడు 10వ స్థానంలో కుంభరాశి వాళ్ళకి ఏ ఆస్పెక్టులో ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే ఉద్యోగంలో భద్రత లేకుండా చేస్తాడు. ఒక్కొక్కసారి ఉద్యోగానికే తిలోదకాలు ఇద్దాం, జాబ్ మానేసి ఇంట్లో కూర్చుందాం అనే ఫీలింగ్స్ తెప్పిస్తూ ఉంటాడు. అలాగే బంధువుల్లో కూడా పైకి కనిపించని వ్యతిరేకత ఉంటుంది, పైకి మంచిగానే ఉంటారు, వెనక మీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉంటారు. అలాగే సహాయం అవసరమైనప్పుడు ఆ సహాయం చేయకుండా మీకు హాని చేయాలని కొద్దిగా బంధువులు చూస్తూ ఉంటారు. ఈ ఫలితాలన్నీ డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 19 వరకు శుక్రుడి 10th సంచారం వల్ల కుంభరాశి వాళ్ళు పొందుతారు. ఈ నెగిటివ్ రిజల్ట్స్ పోవాలంటే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు అంటే డిసెంబర్ 19లోపు వచ్చే శుక్రవారం నానబెట్టిన అలసందలు బొబ్బర్లు ఆవుకు పెట్టడం లేదా కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవటం చేయండి. అలాగే ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం ఈ నెలలో వచ్చే శుక్రవారాలు డిసెంబర్ 19 వరకు 21 సార్లు చదువుకోండి, లేదా శ్రీమాత్రే నమః చదువుకున్న లలితా సహస్రనామం చాంటింగ్ విన్నా కూడా ఈ శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. మళ్ళీ డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 వరకు శుక్రుడు పూర్తిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. ఆ 11 రోజులు లాభస్థానంలో ఉండటం వల్ల మీకు మోసం చేయాలని భావించిన బంధువులే తప్పు తెలుసుకొని మీ దగ్గరకు వస్తారు, బంధువులు మళ్ళీ సహాయం అందిస్తారు, బంధువులకు మీరు అత్యంత ఇష్టలుగా మారిపోతారు, మిత్రులకి ప్రేమపాత్రులుగా అయిపోతూ ఉంటారు, అనుకున్న పనులు సక్రమంగా నెరవేరుతాయి, విందు భోజనాలు చేస్తారు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, కుటుంబంలో ఆప్యాయత అనురాగం వెల్లి విరుస్తాయని చెప్పుకోవచ్చు. కాబట్టి 19 వరకు ఓపిక పట్టండి, డిసెంబర్ 20 నుంచి మిమ్మల్ని కాదన్న వాళ్ళే మీ కాళ్ళ దగ్గరకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కుంభరాశికి డిసెంబర్ నెలలో జరిగే ఇంకొక పరమాద్భుతమైన విషయం ఏంటంటే డిసెంబర్ 5వ తేదీ తర్వాత వక్రించిన గురువు మిథునంలో ఉంటాడు, అది కుంభరాశి వాళ్ళకి 5వ సంచారం అవుతుంది. గురువు 5వ స్థానంలో సంచారం వల్ల కుంభరాశి వాళ్ళకి దైవానుగ్రహం కలుగుతుంది, కోరుకున్నవి కోరుకున్నట్లు జరుగుతాయి, ధనలాభం ఉంటుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో అద్భుతమైన మాస ఫలితాలు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే నెల మొత్తం రవి ఎక్సలెంట్గా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు,
కుజుడు నెలలో ఆల్మోస్ట్ ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. శుక్రుడు డిసెంబర్ 20వ తేదీ నుంచి కంప్లీట్గా మంత్ ఎండింగ్ వరకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. దేవగురువు బృహస్పతి, ఇది మేజర్ ఆస్పెక్ట్, డిసెంబర్ 6 నుంచి మంత్ ఎండింగ్ వరకు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. ఇంతగా గ్రహాలు యోగిస్తున్నాయి. చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు, బుధుడు ఒక్కడే కంప్లీట్గా నెల మొత్తం నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. దానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. బ్రహ్మాండమైనటువంటి రాజయోగం కలిగింపజేసే మాస ఫలితాలు డిసెంబర్ నెలలో కుంభరాశి వాళ్ళు చూడబోతున్నారు. డిసెంబర్ నెలలో కుంభరాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 8, 11, 18, 20, 25, 29. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 4, 6, 13, 15, 23, 27. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. బ్రహ్మాండమైన జాక్పాట్లు ఒకదాని తర్వాత ఒకటి అందుకోవటానికి సూర్యుడి వల్ల, ఆల్మోస్ట్ కుజుడి వల్ల, కొంతపాటు శుక్రుడి వల్ల, డిసెంబర్ 5 తర్వాత గురువు వల్ల అద్భుతమైన ఫలితాలు మీరు 2 చేతులతో అందిపుచ్చుకోవటానికి కుంభరాశి వాళ్ళందరూ సిద్ధంగా ఉండండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి, గ్రహాల స్థితిగతులను బట్టి మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ద్వాదశ రాశుల వాళ్ళు గ్రహాల సంచారంలో మార్పు జరగటం వల్ల ఆ గ్రహం అనుకూల ఫలితాలు ఇస్తోందో వ్యతిరేక ఫలితాలు ఇస్తోందో తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాలిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి, గ్రహాలిచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి జ్యోతిష శాస్త్ర పరంగా పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.